నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వివో X200 అండ్ IQ13 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. ఫస్ట్ వివో యొక్క హైలైట్ చూసుకుందాం, ఏమేమి హైలైట్స్ ఉన్నాయని. మెయిన్ చూసుకుంటే ప్రొఫెషనల్ ఇమేజ్తో పాటు కూడా వస్తుంది, 3nm డైమెన్సిటీ 9400 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది, ఫన్ టచ్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇవి హైలైట్స్. ప్రైస్ ఎంతనా అంటే వివో వాళ్ళది 66,000 ఉంది, 66,000 ప్రైస్ ఉంది బేస్ వేరియంట్. అండ్ ఐక్యూకి వెళ్ళిపోదాం. సో ఐక్యూ వచ్చేసరికి అయితేనేమో ఇది హైలైట్లో చూసుకుంటే మాత్రం కెమెరా బై అండ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇలా ఐక్యూ ఇంకా సూపర్ కంప్యూటింగ్ చిప్ Q2తో పాటు కూడా వస్తుంది. ఏమంటారు Q10 2K డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6 mAh బ్యాటరీ, 7K అల్ట్రా బీసీ కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. మాన్స్టర్ హేలో అనమాట. కెమెరా కట్అవుట్ కాడ హేలో డిజైన్ ఉంది కదా, అది కలర్ చేంజ్ అయితే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఏమంటారు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ లాగా అనుకోవచ్చు బై. అండ్ ఆల్సో కొన్ని AI ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. రెండింటిలో కూడా బాగానే ఉంది. ప్రైస్ ఎంతనా అంటే ఐక్యూ వాళ్ళు చూసుకుంటే మాత్రము ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము 55,000 ప్రైస్తో పాటు వస్తుంది ఐక్యూ. 2 వేరియంట్స్, బేస్ వేరియంట్ రెండింటిలో సేమ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు కలర్స్ కూడా చూపిస్తారు, పిక్చర్లో కూడా కలర్ కూడా బాగుంది. సరేనా, ఇది రెండు స్మార్ట్ ఫోన్స్ ఎక్కడ కొనుక్కోవచ్చు? సో చాలామందికి డౌట్ రావచ్చు. రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అమెజాన్లో చూసుకోవచ్చు. IQ13 5G కూడా ఉంది, లెజెండ్ ఎడిషన్ అని 55,000కి వస్తుంది. అండ్ వివో X200 5G కూడా అవైలబుల్ ఉంది, సేమ్ వేరియంట్ 66,000కి వస్తుంది. ఇక్కడ ఫస్టే ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ కానీ పెద్ద డిఫరెన్స్ వస్తుంది అనుకోవచ్చు. దగ్గర 11,000 ప్రైస్ గ్యాప్ అయితే వస్తుంది. సో ఈ 11,000 లోపల మీకు ఏది బెటర్ అంటే బై తక్కువ ప్రైస్ ఇంకా ఇదే బెటర్ అనుకుంటే చూద్దాం, ఒకసారి కంపారిజన్ చేద్దాం. సో ఐక్యూ వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్లకి క్రెడిట్ ఐక్యూ వాళ్ళకి అమెజాన్ అండ్ వివోకి అనమాట. గ్రేట్ సోర్స్ వాళ్ళకి థ్యాంక్స్. ఇక్కడ వెయిట్ ఐక్యూ 213 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. అండ్ వివో చూద్దాం. వివోది వెయిట్, ఇక్కడ మనం వెయిట్కి వెళ్ళిపోదాం, 202 grams. అండ్ ఇంకోటి కాస్మిక్ బ్లాక్ కలర్ వేరియంట్ చూసుకుంటే 197 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. సో వెయిట్ కూడా ఐక్యూ కొంచెం ఎక్కువ ఉంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్, ఫన్ టచ్ OS 15 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. ఐక్యూ ఇది అది ఐక్యూ స్పెసిఫికేషన్స్. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మిరేటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 12GB ర్యామ్ వేరియంట్, LPDDR5X ర్యామ్, UFS స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అవన్నీ కూడా బాగానే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే 6.82 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. దగ్గర 3168 x 1440 రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లేనే వస్తుంది. అండ్ వివోకి చూసుకుందాం. ఇక్కడ డిస్ప్లే కాడ మనకి ఏమొస్తుందంటే 6.6 ఇంచెస్ డిస్ప్లే, రెజల్యూషన్ తక్కువ ఉంది, 28 x 1260 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. AMOLED డిస్ప్లే వస్తుంది, 400 బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కెమెరాలకు వెళ్ళిపోదాము. సో కెమెరా కేటగిరీ కాడికి వచ్చేసరికి అయితేనేమో రెండు స్మార్ట్ ఫోన్స్ కంపారిజన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్గా మోర్ కూడా అని క్లిక్ చేసేస్తాను, మీకు ఈజీగా అర్థం కానికే. సో ఫస్ట్ ఐక్యూ చూద్దాం. సో ఐక్యూలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 మెయిన్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX 816 టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ మంచి అపర్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ బాగుంది. నాకైతే కెమెరా వైస్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ దీంట్లో మంచి విషయం ఏంటంటే కెమెరాస్లో నాకు మంచి విషయం ఏమనిపించింది అంటే క్లారిటీ బాగుంది. అండ్ ప్రైస్ ఏమంటారు పైసలు తగ్గట్టు ఉండదు అంటారు కదా, అదనమాట. వాల్యూ ఫర్ మనీ అనుకోండి, సింపుల్ చెప్పకుండా వాల్యూ ఫర్ మనీ. కెమెరాస్ బాగానే మెయింటైన్ చేసి మంచి బ్రాండ్వి సోనీ వాళ్ళవి. ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తారు. వివోకి వెళ్దాం. సో వివో కాడికి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ మీకు ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ ఉంది, అక్కడ సేమ్ అదే ఉంది. ఇక్కడ 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX 921 కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది JN1 ఒకటి ఉంది.
అండ్ ఇది 50 మెగాపిక్సెల్ ఉన్న IMX 882 సెన్సార్‌తో టెలిఫోటో OS కెమెరాతో పాటు కూడా వచ్చింది. ఇక్కడ 4K 1080p వీడియోస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రంట్ 30 మెగాపిక్సెల్. సో రెండిట్ల ఫ్రంట్ కెమెరా అయితే సేమే ఉంది. సేమ్ మెగాపిక్సెల్‌తో పాటు కూడా వస్తున్నాయి. ఇంకా వీడియో రికార్డింగ్ మిగతా ఫీచర్స్ గురించి సపరేట్‌గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దాని తర్వాత మీరు కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై 765 ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.4, NFC ఉంది, ఓటీజీ ఉంది. ఇవన్నీ మంచి మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు వైఫై సేమ్ అవే డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 గిగాహెర్ట్జ్, బ్లూటూత్ 5.4, NFC ఉంది, ఓటీజీ, జీపీఎస్ ఉంది. ఇక్కడ FM రేడియో లేదు. ఆఫీస్ రేడియోస్ ఇప్పుడు ఎవరు వాడతలేరు. నెట్వర్క్ గురించి చూసుకుందాం. ఇది నెట్వర్కా? ఇది నెట్వర్క్. 2 నానో సిమ్‌లు సరిపోతాయి. లేకపోతే ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఈ సిమ్ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయరు. సో ఇక్కడ ఈ సిమ్ అయితే సపోర్ట్ లేదు. కానీ డ్యూయల్ సిమ్ ఏమంటారు, డ్యూయల్ సిమ్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. అన్నీ 5G బ్యాండ్ నెట్వర్క్స్ ఏవైతే అవన్నీ కూడా ఉన్నాయి. IQ 13లా వివో X200కి వచ్చేసరికి అయితే 5G బ్యాండ్ తక్కువ ఉన్నాయి. ఇదొక్కటి గమనించాల్సిన విషయము. ఐ థింక్ దగ్గర దగ్గర లైక్ 8 బ్యాండ్ విడ్త్స్ ఏమో ఉన్నాయి. ఇక్కడ ఐక్యూలా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. 11, 17 బ్యాండ్స్ వస్తున్నాయి 5Gకి సంబంధించిన బ్యాండ్ విడ్త్స్. నెక్స్ట్ సెన్సార్స్కి వెళ్ళిపోదాం బై. సో ఇక్కడ సెన్సార్స్కి వెళ్ళిపోదాం. సో సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్, ambient light సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, మోటార్ ఎక్స్టర్నల్ మోటారు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3D అల్ట్రాసానిక్ సింగిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అదే. ఇక్కడ వచ్చేసరికి అయితే ఇక్కడ కూడా సేమ్ యాక్సిలరోమీటర్, కలర్ టెంపరేచర్ వస్తుంది, ambient light సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ అండ్ లేజర్ ఫోకస్ సెన్సార్ వస్తుంది, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, ఫ్లిక్కర్ సెన్సార్తో పాటు వస్తుంది. సో వివోల సెన్సార్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ చూసుకుంటే లొకేషన్‌కి సంబంధించి, సో లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, గ్లోనాస్, గాలియోస్, బైడస్, నావిక్ వచ్చేసి మన ఇండియన్ వాళ్ళవి జీఎన్ఎస్ అండ్ క్యూఎస్ఎస్‌తో పాటు కూడా వస్తుంది. ఐక్యూకి వచ్చేసరికి లొకేషన్స్‌లో జీపీఎస్, బైడస్, గ్లోనాస్, గాలియోస్, క్యూఎస్ఎస్, నావిక్ ఇండియన్ వాళ్ళది, జీపీఎస్, సెల్యులార్ పొజిషనింగ్ అండ్ వైఫై పొజిషనింగ్. సో దీంట్లో కూడా ఐక్యూలో కూడా అదే ఉంటది. సెల్యులార్ అండ్ వైఫై పొజిషనింగ్ కూడా ఉంటుంది. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మోస్ట్లీ మనము మ్యాక్సిమం అన్ని కూడా కవర్ చేసేసినాము. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ ఐక్యూలో వచ్చేసరికి అయితే 6000 mAh బ్యాటరీ వస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుందనమాట. ఇది వివోలో చూసుకుందాం ఒకసారి. బ్యాటరీ సెక్షన్‌కి వెళ్ళిపోదాము. బ్యాటరీ ఇక్కడ 5800 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ ఛార్జరు అండ్ బ్యాటరీ కెపాసిటీ కొంచెం డిఫరెన్స్ అవుతుంది. సో 200 మెగాహెర్ట్జ్ డిఫరెన్స్ అయితే పెద్దగా ఫరక్ పడదు. సో ఓవరాల్‌గా చూసుకుంటే మేజర్‌గా చూసుకుంటే మాత్రము మీకు ఇన్ జనరల్‌గా ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌లో ఏది కొనుక్కోవాలని చాలామందికైతే డౌట్ అయితే రావచ్చు. సో నేను క్లారిఫై చేస్తాను. సింపుల్‌గా ఏం లేదు మీరు ఈజీగా ఐక్యూకి వెళ్ళిపోవచ్చు. ఎవరంటే మీకు పర్ఫార్మెన్స్ కావాలా, గేమింగ్ కావాలా, వీడియో ఎడిటింగ్ చేస్తాను, హెవీగా యూజ్ చేస్తాను స్మార్ట్ ఫోన్స్, మోస్ట్లీ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేస్తాను, ఫొటోస్ కూడా ఎడిటింగ్ చేస్తాను, గేమ్ ప్లేస్ అవి చేస్తాను అంటే మీరు ఈజీగా ఐక్యూకి వెళ్ళొచ్చు. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు ఆల్రౌండ్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా ఐక్యూ వచ్చింది. కెమెరా కాడ కొంచెం డౌన్ అయింది అనుకోవచ్చు అండ్ ఆల్సో వివో కాడికి వచ్చేసరికి అయితేనేమో మంచి స్పెసిఫికేషన్సే ప్రొవైడ్ చేశారు. కానీ ఐక్యూతో కంపేర్ చేస్తే ప్రైస్ విషయంలో, మిగతా స్పెసిఫికేషన్స్ విషయంలో ఐక్యూ విన్నరు. ఇక్కడ వివోలో ఒక్క మంచి విషయం ఏంటంటే కెమెరా ఓన్లీ ఐక్యూతో కంపేర్ చేస్తే వివో X200లో కెమెరా బాగుంది కెమెరా కానీ, కొంచెం సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కానీ, అండ్ విజువల్‌గా కానీ, డిస్ప్లే పరంగా కొన్ని బాగున్నాయి. కొన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. సో ఇన్ కేస్ కెమెరానే కావాలి అనుకుంటే వివో కొన్ని యూఐ అవి బాగా నచ్చుతాయంటే మీరు తీసుకోవచ్చు వివో. మోస్ట్లీ కెమెరాకి అనుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ ఐక్యూకి, వివోకి మీకు 11,000 రూపాయలు అది ప్రైస్ గ్యాప్ ఉంది. బ్యాంక్ ఆఫర్స్ చేసినా కూడా మోస్ట్లీ పెద్దగా డిఫరెన్స్ ఏమి పడకపోవచ్చు. సో ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలంటే నేను ఐక్యూ 13 5G తీసుకోమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైజ్ అయితే ఇస్తున్నాను మీకు. మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా ఈ స్మార్ట్ ఫోన్స్లో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఏది, మీ ఒపీనియన్స్ ఏంది
నా ఒపీనియన్ అనేది చెప్పేసినాను. అండ్ ఫైనల్గా మీ డెసిషన్ ఏందని కింద కామెంట్ చేయండి. వీడియో ఇంత లెంత్ వీడియో అయినా సరే ఇక్కడ దాకా చదువుతాం చూసినప్పుడు వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.